कमिश्नर पुलिस हैदराबाद वीसी सज्ञार ने वालिदीन पर जोर दिया है कि वो गर्मियों की छुट्टियों के दौरान अपने बच्चों की सरगर्मियों पर कड़ी नज़र रखें और इंतबा दिया कि स्मार्टफोन और सोशल मीडिया का हद से ज़्यादा इस्तेमाल उनके मुस्तकबिल पर मनफी असरात मुरतब कर सकता है। सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक पोस्ट में सज्ञार ने कहा कि बचपन जो कभी आउटडोर गेम्स और नाना नानी के गांव की सैर से भरा हुआ होता था, अब तेज़ी से मोबाइल स्क्रीन तक महदूद होता जा रहा है। उन्होंने इस तब्दीली की एक वजह वालिदीन की अपने कामों में मसरूफियत को करार दिया, जिसकी वजह से बच्चे तन्हाई का शिकार होकर मोबाइल की तरफ रागिब हो जाते हैं। అవుతున్నారు. అట్లానే ఇద్దరు పేరెంట్స్ కూడా బిజీ కావడము, పిల్లలతోని టైం గడపకపోవడము, దానివల్ల కూడా వాళ్ళు స్మార్ట్ ఫోన్కి అట్రాక్ట్ కావడం జరుగుతుంది. సో అందుకు ఈ మధ్యలో చూస్తున్నాను, పిల్లల్ని పేరెంట్స్ మందలించినా వాళ్ళు ఇంటి నుంచి వెళ్ళిపోవడము, లేదంటే వాళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళిపోవడము, గంటల తర్వాత రావడము, లేదంటే చుట్టాల ఇంటికి వెళ్ళిపోవడము. సో ఇట్లా చేసి పేరెంట్స్ కూడా చాలా అంటే చాలా మానసిక వేదనకి గురి చేస్తున్నారు. ఇంకా మనకు 10th ఎగ్జామ్ అవుతున్నావు, ప్లస్ అట్లానే కొంతమంది 9th ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కొంత ఆడపిల్లలు మగపిల్లలు కూడా కొంచెం మిస్ కావడము, లేదంటే ఎక్కడో వెళ్ళిపోవడము, లేదంటే కొంతమంది ఎగ్జామ్ బాగా రాయలేదన్నది అనుకోవడము, లేదంటే వేరే వాళ్ళు ఎవరో తెలిసిన ఫ్రెండ్, లేదంటే సామాజిక తాణాలు వచ్చిన ఫ్రెండ్తో వెళ్ళిపోవడము, ఇలాంటి కేసెస్ కూడా గతంలో మనము రిపోర్ట్ కావడం చూశాను. అందుకు పేరెంట్స్ అందరూ కూడా కోరుతున్నాను, మీ పిల్లలతో టైం గడపండి, ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళతో ఉండండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారా, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడాదరు వాళ్ళు ఏమాదరు షేర్ చేసుకుంటున్నారా, ఏ టైం దాకా లేస్తున్నారు, ఏ టైం దాకా పడుకుంటున్నారు అనే పైన చాలా గమనించాలని చెప్పి కోరుతున్నాను. అట్లానే వాళ్ళతోని ఈ ఒక్క సమ్మర్ హాలిడేస్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే వాళ్ళంతా మళ్ళీ మీరు ఎక్కడ పోకపోతే వాళ్ళు మీరు ఉద్యోగం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరు లేకుంటే సమయంలో వాళ్ళు మళ్ళీ స్మార్ట్ ఫోన్కు లేదంటే టీవీకి అలవాటయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోని నేను టైం స్పెండ్ చేసినప్పుడు కూడా నేను అడుగుతున్నాను, వాళ్ళు చాలామంది ఈ రీల్స్కి లేదంటే వాళ్ళు ఏదో కామెడీ షోకి అలవాటు అవుతున్నారని చెప్పి తెలిసింది. సో అందుకు మా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది పైన పేరెంట్స్ అందరూ కూడా ఇది గమనిస్తారు. వాళ్ళు కూడా పిల్లల్ని బాగా చూసుకుంటారు, అందరూ కూడా సురక్షితంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ